నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ ఫ్రెండ్స్, మేము మా మొనాకో అయితే లేట్ వచ్చినాం. వాళ్ళ పిన్నికి హెల్ప్ చేద్దామని. ఏమేమి హెల్ప్ చేస్తున్నాం చూపెడదాం వాళ్ళకి. మేమైతే పిన్ని దగ్గరికి వచ్చేసినాము. పిన్నికి హెల్ప్ చేద్దాము, ఓకేనా? ఏం తింటావు? జామకాయ తింటావా? సరే సరే, కట్ చేసి ఇవ్వాలా? సరే కట్ చేసిస్తా. మనమైతే వద్దు బిడ్డ, అవన్నీ ముట్టొద్దు నువ్వు. నీకు పిన్నికి నేనైతే ఇది కూడా కట్ చేసి ఇస్తా. వద్దు, ఇప్పుడైతే మనం తిందు ఇక పిన్నికి ఇచ్చేసేద్దాం. తీసుకెళ్ళి ఇచ్చిరా పిన్నికి. పద, రన్ 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 నాకు ఫాస్ట్గా. కిచెన్ అంతా అయితే క్లమ్సీగా ఉంది. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదంతా అయితే ఫాస్ట్గా క్లీన్ చేసుకుందాం మనం. చికెన్ తీసుకొచ్చినాం, కొంచెం వాష్ చేసుకుందాం. కొంచెం కీమా తీసుకొచ్చినాం, 100 రూపీస్ మాత్రమే. ఇవన్నీ అయితే వాష్ వెజిటేబుల్స్ వేసుకుందాం. అయితే ఈ వ్లాగ్ మొత్తం మా అక్కనే రికార్డ్ చేసింది. ఒక చిన్న బేబీని క్యారీ చేస్తూ మా అక్క మా ఇంటికి వచ్చి నాకు ఎంత హెల్ప్ చేస్తుంది, నా హార్డ్ టైమ్స్లో తను నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుందో ఈ వ్లాగ్లో కంప్లీట్గా చూసేయండి. డైలీ అయితే మ్యాక్స్ షార్ట్సే పెడుతున్నా, బికాజ్ మా అక్క ఆల్రెడీ ఇక్కడికి వచ్చి పనులు చేస్తుంది. అందులో మళ్ళీ వీడియో తీయమంటే తనకి ఎక్స్ట్రా బర్డన్ అయిపోతుంది కాబట్టి నేను లాంగ్ వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయట్లే, అన్ని షార్ట్సే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ మా అక్క అయితే చికెన్ తీసుకొచ్చింది వచ్చేటప్పుడు, అట్లాగే కొంచెం కీమా తీసుకొచ్చింది అనమాట. సో అవి కుక్ చేయబోతుంది. ప్రాసెస్ చూస్తూ ఉండండి. నథింగ్ స్పెషల్, నార్మల్గా అందరూ ఉండేటట్టే వండుతుంది అనమాట. సో అందుకే రెసిపీ ఏమంతా క్లియర్గా ఉంది, చూస్తుండండి మీకే అర్థమవుతుంది. అయితే ఒక అమ్మాయి మొన్న నుంచి కమెంట్ చేస్తుంది, ఇది నీ ఛానలా మీ అక్క ఛానలా, నీది వాయిస్ ఓవర్ మాత్రమే మీ అక్కనే కనిపిస్తుంది అని. నేను మంచిగా రిప్లై ఇచ్చినాం. మళ్ళీ అగైన్ అండ్ అగైన్ సేమ్ కమెంట్ రిపీట్ చేస్తుంది. మా ఫ్యామిలీలో నాది నీది అంటూ ఉండదు. నాది అయి ఉంటే ఛానల్కి కూడా నా పేరు పెట్టుకునేదాన్ని. బట్ ఇది మాది ఒక టీం వర్క్ లాగా, అందరు నాకు మా వాళ్ళు సపోర్ట్ చేస్తుండ్రు కాబట్టే నేను వీడియోస్ షూట్ చేయగలిగిన, పోస్ట్ చేయగలుగుతున్నా. అండ్ మేము అందరం కలిసికట్టుగా చేస్తాము. మాకు మాది మీది అంటే అస్సలు ఉండదు అట్లా వేరియేషన్. కానీ ఏమంటుంది, పెళ్ళి అయిన తర్వాత నాకు బాగా ఎక్కువైందంట, తగ్గించుకోవాలంటే ఏం ఎక్కువైంది అది కూడా తెలిస్తే చెప్పు. ఈ తిక్క కామెంట్స్ ఉన్నాయి చూసిండ్రా, ఇట్లాంటి తిక్క కామెంట్స్ చేస్తే మాత్రం నేను టాలరేట్ చెయ్య. మీరు ఒక్కటంటే 10 అనే కెపాసిటీ నాకు ఉంది, బట్ ఎందుకు అని ఊరుకుంటున్నా. అండ్ ఈ మధ్య కాలంలో ఈ పిచ్చి తిక్క కామెంట్స్ ఎక్కువ అయిపోయినాయి. అది ఎవరు చేస్తున్నారో కూడా నాకు తెలుసు. టు ఆల్ మై హేటర్స్, ఇప్పటి వరకు అయితే నాకు స్పెసిఫిక్గా పెద్దగా హేటర్స్ అంటూ ఎవరు లేరు. అండ్ మన ఛానల్కి 95% పాజిటివ్ కమెంట్సే ఉంటాయి. బట్ ఈ మధ్యలో కొంతమంది హేటర్స్ ఎక్కువైపోయినారు అనమాట. అండ్ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. బట్ నేను స్టిల్ నోరు మూసుకొని ఊకుంటున్నా. స్పెసిఫిక్గా మీకు నేను చెప్పేది ఏంటంటే, నా వీడియోస్ చూడకండి అండ్ దయచేసి నా వీడియోస్ ఎవరికి షేర్ చేయకండి. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసినా షేర్ చేసినా దానివల్ల నాకే ప్లస్ పాయింట్, నాకే వ్యూస్ పెరుగుతాయి తప్ప ఇంకా నేను నష్టపోయేదంటూ ఏమీ లేదు అక్కడ. మీ తిక్క కామెంట్స్ అంటారా, చేసుకోండి, ఎన్ని చేసుకున్నా నేను డిలీట్ చేసేయచ్చు. కానీ ఇలాంటి కమెంట్స్కి రిప్లై ఇవ్వాలనే నేను సమ్టైమ్స్ రిప్లై ఇస్తా. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఆ ట్రాష్ మొత్తము నా వీడియోస్ కింద ఉండొద్దని చెప్పి. సో నాకు మరీ వియర్డ్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ నేను డిలీట్ చేసి పాడేస్తా. అండ్ ఇక్కడైతే మా అక్క స్టైల్లో చికెన్ కర్రీ చూసేయండి. ఆనియన్స్ గిట్ట ఫ్రై అయినాక చికెన్ వేసేసింది. దాని తర్వాత అది కుక్ గానికే కొద్దిసేపు పెట్టేస్తుంది అనమాట. సేమ్ ప్యాటర్న్లో కీమా కర్రీ కూడా చేస్తుంది, కాకపోతే కీమా కుక్కర్లో చేస్తుంది. కుక్కర్లో అయితే కొంచెం జల్దీ ఉడుకుతుంది అని చెప్పి. అయితే నాకు ఏమంటే డాక్టర్ ప్రోటీన్ సోర్స్ ఎక్కువ తీసుకోమన్నారనమాట.
కాకపోతే అప్పుడు సిస్ట్ ఉన్నప్పుడు కొంచెం తగ్గించేసేయమన్నారు. చికెన్ వేడి చేస్తుంది కదా, సో చికెన్ అప్పుడు తగ్గించమన్నారు. బట్ ఇప్పుడు అన్నీ తీసుకోవచ్చు అని చెప్పిండ్రు. ఇక్కడ చూడండి మా ఇంట్లో మసాలా డబ్బాలో పురుగులు ఎట్లా పట్టినాయో. ఈ కాజులకి ఉన్నాయి 4 కాజులు, అంటే అన్ని పురుగు పట్టేసినాయి. దానివల్ల కసూరి మేతి కూడా ఖరాబ్ అయిపోయిందనమాట. అందుకని మా అక్క వాష్ చేయడానికి పక్కన పెట్టేసింది. చికెన్ అండ్ మటన్ సైమల్టేనియస్గా కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మా అక్క అందులో ఉప్పు కారం అవన్నీ వేసేస్తుంది. మా అక్క ఇదంతా చేసేటప్పుడైతే నేను పండుకొని ఉన్నా. ఏమో నేనైతే మ్యాక్సిమం రెస్టే తీసుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ కూడా రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు అనమాట. సో మొత్తం మోస్ట్లీ రెస్ట్ తీసుకొని నా కాళ్ళు అయితే అసలు ఏమంటారు చచ్చుబడిపోతున్నాయి అంటారు కదా, అట్లా అయిపోతున్నాయి. తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి. ఒక్కొక్కసారి నైట్ అంతా పడుకొని పొద్దున్న లేచేటప్పుడు నాకు అసలు లేవనికే కూడా వస్తలేదనమాట. మళ్ళీ నన్ను పిలిచి కొంచెం కాళ్ళు ఎత్తు అని అంటే ఇంకా ఈయన హెల్ప్ తోటి మంచం దిగుతున్నా. అండ్ ఇంకోటి ఏమంటే మా మంచం ఇంత ఎత్తున ఉంటుంది, అది 10 ఇంచెస్ బెడ్ అంట. దీని మీద ఎక్కడు దిగుడు అయితే పెద్ద టాస్కే అయిపోయింది. అండ్ ఇక్కడ చికెన్లో అన్ని మసాలాలు వేసేసింది. మా అక్క ఏమంటే ఉప్పు కారం, అది ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా వేస్తుంది అనమాట. కొందరు గరం మసాలా వేస్తారు, ఇంట్లో చేసింది. అప్పట్లో మేము కూడా వేస్తుండే, బట్ ఇప్పుడు వేయట్లేదు. అయితే మా రితిష వాళ్ళు కూడా వస్తా అని చెప్పినుండే అనమాట. వాళ్ళు బస్సు ఎక్కిండ్రంట. మా ఇంటి దగ్గర నుంచి ఇడికి రావాలంటే పెద్ద ఒక యాత్ర చేసినట్టే ఉంటుంది. ఒక అదేంటి కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ బస్సెస్ అంటూ లేవన్నమాట. డైరెక్ట్ అంటే ఒకటి ఉంటుంది, కాకపోతే అది కూడా సిబిఎస్కి పోయి ఎక్కాలి. అది ఒక్కొక్కసారి వస్తుంది, లేకపోతే లేదు. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర రావడే కష్టం. అంటే ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇల్లు ఒక 20 మినిట్స్ అట్లా డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ రావడం ఇంకా కష్టం అయిపోతుంది. ఇంకోటి ఏమంటే మా ఇల్లు లోపలికి ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు అయితే బస్సెస్ రావు, మళ్ళీ ఆటోలు ఎక్కి అట్లా ఇట్లా రావాలన్నమాట. కమ్సే కమ్ మా ఇంటికి రావాలంటే ఒక 3 hours అన్న పక్కా టైం పట్టుద్ది. అండ్ ఇంకా బండి మీద రావాలంటే మా తమ్మునికో 250 కొట్టాలన్నమాట, అంత పెట్రోల్ ఓడుస్తుంది. ఇంకోటి మా బండి పాతది కదా, మైలేజ్ ఎక్కువ ఇయ్యదనమాట. ఇంకా మా అత్త ఏమంటే బస్కే వస్తా, బస్ అయితే ఫ్రీ కదా అని చెప్పేసి బస్కే వస్తుంది వచ్చిన ప్రతిసారి. ఇంకా రితిషాని తీసుకొని వస్తా అన్నదనమాట. ఇంకా వాళ్ళు కూడా తింటారు లంచ్ టైం వరకు రెడీ అయితే అని చెప్పి మా అక్క చికెన్ ఇంకా కీమా 2 చేస్తుంది అనమాట. అట్లాగే గిన్నెలు పడితే మాత్రం మా అక్క నాలాగా అసలు జమ చేసి పెట్టదు. నేనేమంటే అన్నీ అట్లనే జమ చేసి రాత్రికి లేకపోతే సాయంత్రం కడుగుతా సార్, రాత్రికి కాదు. మా అక్క ఏమంటే ఎంటెంట కడిగేస్తుంది. ఇక్కడ చూడండి మా మోనిషా అక్కడ ఉన్న వస్తువులన్నీ తీస్తుంది. ఈ మధ్య ఏమైనా స్కార్ఫ్ లేకపోతే చున్నీ ఏదో ఒకటి వేసుకుంటుంది అనమాట. వేసుకొని ఇంకా ఆడుకుంటా ఉంది. ఇల్లు చూడండి ఎట్లా చేసింది, ఉన్నాయి లేనివి అన్నీ తీసుకొచ్చి హాల్లో వేసేస్తుంది అనమాట. రాగానే ఆ కుర్చీలతో ఆడుతుంది, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇంకా మా అక్క అక్కడ కిచెన్లో వర్క్ కాగానే ఇక్కడికి వచ్చి సర్ది పెడుతుంది. ఇవన్నీ కుర్చీలు గిట్ట ఒక సైడ్కి వేసేస్తుంది. ఆ ఇంట్లో అయితే ఇప్పుడు విపరీతంగా చల్ల ఉంటుంది. రెయినీ సీజన్ కదా, బయట వర్షం పడుతుంది కూడా లోపలికి తెలియదు. ముందు నుంచి ఇది సమ్మర్ సీజన్లో కూడా మా ఇంట్లో ఇది న్యూ కన్స్ట్రక్షన్ కదా, సో చల్లనే ఉండే. అండ్ ఇప్పుడు ఇంకా చల్ల ఉంటుంది అనమాట. విండో తీసినామంటే చాలు ఏదో సెంట్రల్ ఏసీ వచ్చినట్టు చల్ల గాలి వస్తూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఫుల్ మస్కిటోస్ ఉన్నాయి ఇక్కడ. మస్తు దోమలు వస్తున్నాయి. మోనిషా వచ్చిన ప్రతిసారి నాకు భయం వేస్తుంది, ఆ దోమలు ఈమె కుడితే ఈమెకి ఏమైనా జ్వరం రాగల్లా అని చెప్పి ఇంకా ఆల్ అవుట్ 24 hours రన్నింగే పెడుతున్నా అనమాట. అండ్ మా ఆయనకు దోమల బ్యాట్ తీసుకొని రమ్మని చెప్పిన. మా ఇంటి దగ్గర సైదాబాద్లో అయితే దోమల బ్యాటే యూజ్ చేస్తాము. అది దాంతో రోజు సాయంత్రం పొద్దున ఒకసారి దోమలన్నీ చంపేస్తాను. నా పని అదే ఉంటుండే ఆడున్నప్పుడు ఈ రైనీ సీజన్లో. ఇంకా అంతా సదరేసినాక మా అక్క అయితే ఇల్లు ఊడ్చేస్తుంది. మా అక్క కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలి అనేసి అంటుంది. అండ్ ఇంకా ఈ సీజన్లో ఇప్పుడు ఫ్లైస్ కూడా ఎక్కువ వస్తున్నాయి కదా, ఈగలు. అవి ఒకటి ఇల్లు ఊకినా తుడిచినా వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇంకా మా అక్క అయితే ఇక్కడ ఇల్లు ఊకేస్తుంది. నాకైతే వెనకాల ఇట్లా చిన్న స్పేస్ ఉంటుంది అనమాట, బాల్కనీయా దీన్ని కారిడార్ ఏమంటారో, ఆ చిన్న స్పేస్లోనే హ్యాంగర్స్ ఉన్నాయి. 4 హ్యాంగర్స్ ఉంటాయి. మాకేమో బట్టలు బోలెడ్ ఉంటాయి. బోలెడ్ ఇన్ ద సెన్స్ మేము రెగ్యులర్గా అయితే వేయము, నేను ఆయన ఇద్దరమే కదా. సో వీక్లీ వన్స్ లేకపోతే 4-5 డేస్కి ఒకసారి వేస్తామన్నమాట మిషన్కి. సో వేసినప్పుడు ఏమంటే బట్టలు హెవీ అయిపోతున్నాయి. ఆ హ్యాంగర్స్ మీదనేమో పడతలేవు. ఒకదాని మీద ఒకటి వేస్తే ఆ వారానికే ఈ సీజన్లో అయితే 3 to 4 days పడుతున్నాయి. ఇంకా మా అక్క ఆరినట్టు తీసుకొచ్చి మడతపెట్టి పెట్టేస్తుంది. ఇంకా ఆరని ఉంటాయి కదా, ఇంకా తలుపుల మీద అక్కడ ఇక్కడ వేసి అయితే ఆరబెట్టుకుంటున్నాం అనమాట. ఈ రెయినీ సీజన్లో బట్టలు ఆరుడు అంటే అసలు టాస్కే. మా ఇంటి దగ్గర సైదాబాద్లో అయితే పైన ఓన్లీ స్లాబ్ ఉంటుంది కదా, వర్షం ఏం పడదనమాట. ఆ స్లాబ్ దగ్గర మంచిగా ఆరేసుకోవచ్చు, మంచి గాలికి ఆరిపోతాయి. అక్కడ బాధనే ఉండదు, మంచిగా ఉంటుంది. అండ్ మా అక్క చూసిండ్రా ఎన్ని గిన్నెలు పడ్డాయో అవన్నీ తోమేసింది, మటన్ వండేసింది. అండ్ చికెన్ కూడా అయిపోయింది. రైస్, చికెన్,
కొంచెం కీమా ఫ్రై, ఇది వచ్చేసి సాంబార్. ఈరోజు లంచ్ స్పెషల్స్ ఇవి. అవన్నమాట మా లంచ్ స్పెషల్స్. ఆ సాంబార్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది. పొద్దున్న బావకి పోయేటప్పుడు టిఫిన్ కడుతుంది కదా, సో బావకి ఏమని చేస్తే ఇక్కడికి కూడా తీసుకొస్తుంది అనమాట. మోస్ట్లీ అయితే ఇంటికాడనే వండుకొని వస్తుంది, ఈడ వండదు. ఏదైనా నాన్ వెజ్ ఉంటేనే ఈడ వచ్చి వండితే గరం గరం ఉంటుంది, తింటా కదా అని చెప్పేసి ఈడికి వచ్చి వండుతుంది అనమాట. లేకపోతే ఇంటి దగ్గర నుంచి అన్నీ వండేసి బాక్స్ కట్టుకొని వచ్చేస్తుంది. అండ్ మా రితీష వాళ్ళైతే వచ్చేసిర్రు. ఆ రితీషకి మా అక్క వాళ్ళ ఇంటికి పోవాలన్నా, నా దగ్గర రావాలన్నా ఎంత ఎక్సైట్మెంట్ అండ్ ఎంత ఇష్టమో. అసలు మమ్మీ అక్క దగ్గర పోదాం, అక్క వాళ్ళ దగ్గర పోదాం ఇట్లనే అడుగుతూ ఉంటుందంట. హాలిడే వచ్చిందంటే అసలు నాకు రేపు హాలిడే, ఎల్లుండి హాలిడే 2 కలిసి వస్తాయి మమ్మీ, పోదాం పోదాం అని అడుగుతూ ఉంటుందంట. మనీషా ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారే? ఇది షానా? మనీషా ఎవరు వచ్చిందమ్మా? నాని ఇంకా మా మోనిషా కూడా రితిషాని చూడంగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎట్లా నవ్వుతుంది చూసిండ్రు కదా. మా రితిషాని రితిషా అనదు, షా షా అంటుంది అనమాట. అండ్ ఇవి పాత వ్లాగ్స్ మా అక్క పెట్టి కూర్చోబెడుతుంది మోనిషాని. అందులో మా వాళ్ళందరూ కనిపిస్తారు కదా, చూసుకుంటా కూర్చుంటుంది అని చెప్పి మా అక్క అంటుంది, పాత వీడియోస్లలో మోనిషా మంచిగా లావు ఉండేనే అనేసి అంటుంది. మా అక్క కూడా మంచిగా లావు ఉండే, కొంచెమన్నా చబ్బిగా ఉండే, బట్ ఈ మధ్యలో విపరీతంగా బక్క అయిపోతుంది. అండ్ పిల్లలంటే చిన్నగా ఉన్నప్పుడు లావుగానే ఉంటారంట, ఎదుగుతూ ఉంటే బక్కగా అయిపోతారంట. ఎగ్జాంపుల్ మా తమ్ముడు మంచిగా లావుగా ఉంటుండే, వాని చిన్నప్పటి ఫొటోస్ ఉంటాయి కదా, ఎంత క్యూట్గా లావుగా మంచిగా ఉంటుండే. కానీ ఆడ ఎట్లెట్లయితే పెరుగుతుండో బక్కగా అయిపోయిందనమాట. అందరూ అంటారు మేనమామ పోలిక అని, అంటే మా డాడీ పోలిక అనేసి అంటారు అనమాట. మా డాడీ కూడా అట్లనే ఉంటాడు బక్కగా. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇడికి వచ్చి నా దగ్గరికి. పెడతా ఎందుకే నిన్న మా నాన్న దగ్గరనే ఉన్నారు. ఇక వెళ్ళిపో మోనిషా, నువ్వు షా వచ్చిందిగా. గుండె ఏది గుండు కానీ మొలకలు వచ్చినాయి నాకు. ఏం మొలకలు? రోజు సబ్బు పెట్టి స్నానం చేస్తున్నా గుండెకి. గుండు అంటుండే. గుండు అను, గుండు అను. నన్ను కాదు దాని వస్తుంది. చిక్కిలి చిక్కిలి చిక్ బీచ్కి కింద బుల్లే 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 ఆనంద. మోనిషా ఏమంటే మా అత్త వచ్చిందంటే తన దగ్గరనే ఉంటుంది, మా దగ్గరికి రాదనమాట. రమ్మంటే నా దగ్గరకు వస్తలేదు. సరే నేను నా షాని తీసుకుంటా అని చెప్పి మా రితిషాని తీసుకొని హగ్ చేసుకుంటే మళ్ళీ వెనకకి లాగేస్తుంది అనమాట రితిషాని. అట్లుంటుంది మా మోనిషా తోటి. ఇప్పుడు మా అక్క నాకు ఇష్టమైన ఏం చేసినా ఏం చేద్దాము? కస్టర్డ్ చేద్దాం, నాకు ఇష్టం కస్టర్డ్. మేమైతే మా రితిష అయితే పోయి మిల్క్ ప్యాకెట్ తీసుకొచ్చింది. మిల్క్తో మేమైతే ఇప్పుడు కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాం. నాకు కస్టర్డ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆల్రెడీ కస్టర్డ్ చేద్దామనేసి అనుకున్నాము. మా రితిష వెళ్ళి పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చింది. ఇంట్లో ఫ్రూట్స్ ఉండే అనమాట. ఫ్రూట్స్ ఉన్నప్పుడే కదా కస్టర్డ్ చేసుకోనికే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. అది ప్రిపేర్ చేసే ముందు అయితే అన్ని తోమిన గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ ప్లాట్ఫామ్ మీద నుంచి సెట్ చేసేస్తుంది మా అక్క. అక్కడ ఉంటే ఏమంటే మళ్ళీ జర డిస్టర్బెన్స్ లెక్క ఉంటుంది అని చెప్పి అంత క్లియర్ చేసేస్తుంది. కస్టర్డ్ డబ్బా కూడా ఉండే అనమాట. ఇది నా దగ్గర లేకుండే మా అక్క తాను ఉండే, తీసుకొని వచ్చింది వచ్చేటప్పుడు చేసుకుందాం కస్టర్డ్ అని చెప్పేసి. ఇంకా ఎట్లాగో వీళ్ళు కూడా వచ్చిండ్రుగా అందరం కలిసి తినొచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేస్తుంది అనమాట. కస్టర్డ్ చేయడం అయితే చాలా ఈజీ అండ్ ఎట్ ద సేమ్ టైం ఫుల్ టేస్టీగా కూడా ఉంటుంది. అది చిల్డ్ తినాలే కానీ అబ్బా ఎంత బాగుంటుందో. మా తమ్ముడు ఒక్కడు మిస్ అయిపోతుండు, వాడేమో రమ్మంటే రాలేడు. మా అత్త రితిష ఇద్దరే వచ్చిండ్రు అనమాట. తమ్ముడు ఒక్కడే తర్వాత వచ్చినుండే. ఇంకా వాడితోటైతే లాంగ్ వీడియోస్ ఏం తీయలే, షార్ట్స్ తీసిన, అవి నెక్స్ట్ పోస్ట్ చేస్తా. ఇంకా ఫస్ట్ అయితే మా అక్క మిల్క్ బాయిల్ చేసుకుంటుంది. కస్టర్డ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమంటే కొంచెం థిక్గా ఉన్న బగోన్ తీసుకోవాలి, లేకపోతే మనకి మొత్తం మాడిపోతుంది. ఒకసారి మేము ఏం చేసినాం, స్టీల్ బగోన్లో చేసినాం అనమాట. స్టీల్ది ఏమంటే అడుగు కొంచెం సన్నగా ఉండే, మొత్తం మాడిపోయింది, మాడు వాసన వచ్చింది. మొత్తం మా ఎఫర్ట్స్ అట్ ద సేమ్ టైం మెటీరియల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అయితే ముందు కొన్ని పచ్చి పాలు తీసి పక్కన పెట్టుకుందనమాట.
ఒక గంటతో తీసి పక్కన పెట్టుకుంది కొన్ని పాలు. అండ్ మిగతా వాటిలో కొంచెం వాటర్ వేసేసి అయితే బాయిల్ చేస్తుంది. అండ్ ఫ్రూట్స్ అయితే మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకుంటుంది. ఏ ఫ్రూట్ అన్నా ఈజీగా కట్ చేసుకోవచ్చు, కానీ ఈ అనార్ అయితే అబ్బా అసలు ఒలవనికే కూడా ఎంత టైం పడుతుందో అసలు. యాక్చువల్లీ మనం కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఎట్లా కట్ చేస్తారో తెలియదు, కానీ మంచిగా ఇట్లా 4 పీసులాగా కట్ చేసి ఇస్తారు. మనం అట్లా కట్ చేసుకుందామంటేనేమో రాదు. ఇంకా మా అక్క చూడండి ఎన్ని తంటాలు పడి ఎన్ని తిప్పలు పడి ఆ అనార్ని ఓపెన్ చేసిందో. కానీ లోపల ఫ్రూట్ మాత్రం మంచిగా రెడ్గా ఉండే. అయితే నాకు ఒక 1.5 month బ్యాక్ అట్లా అన్నార్లు తినమని చెప్పిండ్రనమాట. ఇక్కడ నేను వెళ్ళిన హాస్పిటల్లో అది చిన్న క్లినిక్ ఉండే. అప్పుడు అసలు అనార్లే దొరకలేవు, ఎక్కడ కొందామన్నా కానీ అనార్ దొరకలేదు. అండ్ ఇంకోటి దొరికినా కానీ లోపల సీడ్స్ అన్నీ తెల్లగా ఉండే అనమాట. అసలు ఇట్లా లేకుండే రెడ్గా. చాలా దినాలకి ఇట్లా ఒక రెడ్ అనార్ని చూసినట్టు అనిపించింది. ఎందుకంటే అప్పుడు మా ఆయన తీసుకొచ్చిండు అనార్లో అన్నీ తెల్లగానే ఉంటుండే. పోనీ నెక్స్ట్ డే అయినా మంచిది తెస్తాడా అనుకుంటే అవి తెల్లగానే ఉంటుండే. బీట్రూట్ ఏమో నాకు వాడదు, అనార్ తినమన్నారు వాళ్ళు. అనారేమో అట్లా ఉండే అనమాట. తెల్లగా ఉంటే ఏంటంటే సప్పగా ఉంటుంది, తినబుద్ధి కాదు. ఇట్లుంటే కలర్ఫుల్గా మంచి అనిపిస్తుంది, తినేసే బుద్ధి అవుతుంది. అండ్ అనార్ ఒలిచి పెట్టేసిన తర్వాత యాపిల్ కట్ చేస్తుంది. కొన్నేమో పీల్ తీసి కట్ చేసింది, కొన్నేమో పీల్ అట్లనే పెట్టి కట్ చేసింది. చూడండి మా అక్క కిచెన్లో ఒక చిన్న వంట చేయాలన్నా సరే దాని వెనుక ఇన్ని బాసనలు అయితే పక్కా పడతాయి. ఇవేమో మధ్యాహ్నం తిన్న ప్లేట్స్ అవన్నీ ఉండే అనమాట. అవన్నీ కడిగేసింది. ఇప్పుడు మళ్ళీ కస్టర్డ్ చేస్తే అవన్నీ పడతాయి అని చెప్పి మళ్ళీ ఎక్కువ అయిపోతాయి అనేసి వెంటనే వాష్ చేసేస్తుంది అనమాట. మా అక్క నిజంగా హార్డ్ వర్కర్. అసలు ఎంత పని చేస్తుంది, ఆడ పని చేసి వస్తుంది, మళ్ళీ ఈడ పని చేస్తుంది. డబల్ పనులు అవుతున్నాయి. ఆ ఫీలింగ్ నాకు కూడా ఉంది, మా అక్క నేను కష్టపెడుతున్నా అని. కానీ నేను అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా అనమాట. ఇంకో ఆప్షన్ లేదు నాకు. సమ్ టైమ్స్ అయితే నువ్వు రాక్సోని జస్ట్ ర్యాపిడోలో పంపించేసే బాక్స్ అని చెప్తున్నా, కానీ మా అక్క ఇంటలేదు, వచ్చి తీరుతుందనమాట. లేదు నేను వస్తా అని చెప్పేసి వస్తుంది. అండ్ ఇక్కడైతే పాలు మంచిగా కాగినాయి. ఇప్పుడు ఏం చేస్తుందంటే సైడ్కి తీసి పెట్టుకున్న పచ్చి పాలు కొన్ని ఉన్నాయి కదా, అందులో కస్టర్డ్ వేసి మంచిగా అదేంటి లమ్స్ లేకుండా కలుపుకుంటుంది అనమాట. యాక్చువల్లీ కస్టర్డ్ పౌడరు డైరెక్ట్గా అట్లా పాలల్లో పోసేస్తే మాత్రం పక్కా ఉండలు కడుతుంది. అందుకని ఇట్లా పచ్చి పాలు సైడ్కి పెట్టుకొని ఇందులో కలిపి పోస్తే ఏమంటే అట్లా లమ్స్ లేకుండా మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. ఇది చూడండి మ్యాంగో ఫ్లేవర్ అంట. ఇట్లా వేయంగానే అట్లా ఎల్లో కలర్ ఇట్లా వచ్చేసింది మంచిగా. అండ్ ఇంకోటి ఏమంటే ఆ కస్టర్డ్ కూడా కొంచెం మ్యాంగో స్మెల్ ఉండే అనమాట. నార్మల్గా అయితే ఇంత డార్క్గా రాదు కలరు, బట్ ఇది వచ్చింది. అండ్ ఇప్పుడైతే ఈ కస్టర్డ్ కలిపిన పాలు ఇందులో వేసేసింది. వేసిన తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలి. జర్ర మనం మంట పెద్ద పెట్టినామా కలపకుండా ఉన్నామా ఇంకా కథం కింద అడుగు అంటేస్తుంది. మాకు అట్లా అయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. అండ్ దాని తర్వాత అయితే షుగర్ వేసేసుకుందనమాట. షుగర్ వేసిన తర్వాత కూడా కొంచెంసేపు కలపాలి, ఎందుకంటే అది కరగాలి కదా షుగర్ అంతా. అండ్ ఈ లోపు ఏం చేసిందంటే కాజులు అయితే లేకుండే, బాదం పిస్తా ఉండే, ఇంకా అది ఏమంటారు కిస్మిస్, ఈ 3 అయితే వేసేసుకుంది. ఇవి ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఆ తమ్ముడు ఏమంటాడంటే ఆ ఫ్రూట్స్ వేయకముందుకు ఇట్లనే తాగేసేయాలి బాదం పాలు అనేసి అంటాడు. కానీ మేము ఫ్రూట్స్ వేసుకుంటున్నాము. అయితే మనం కస్టర్డ్ వేసిన తర్వాత కూడా కొంచెం బాయిల్ కానియాలి. ఆ కన్సిస్టెన్సీ మన ఇష్టము. ఇట్లా మనము అంటే కొంచెం లిక్విడ్ టైప్ కావాలా లేకపోతే దగ్గరికి సాలిడ్ లాగా కావాలా అది మన ఇష్టము. మేమైతే కొంచెం లిక్విడ్ లాగానే ప్రిఫర్ చేస్తాము. సో ఇమీడియట్లీ ఒక 5 minutes కూడా పొయ్యి మీద ఉంచలేదు, దించేసింది. దాని తర్వాత అది మొత్తం చల్లారినాకనే ఈ ఫ్రూట్స్ వేస్తుంది. వేడి మీద అసలు వేయొద్దు ఫ్రూట్స్. చల్లారిన తర్వాత యాపిల్ వేసేసింది, పొమగ్రానైట్ వేసింది. అండ్ ఇప్పుడైతే బనానా కట్ చేసి వేస్తుంది అనమాట. బనానా ఏమంటే వెంటనే ఫ్రెష్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ కట్ చేసి పెట్టేస్తే నల్లగా అయిపోతుంది కదా, సో ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేసేస్తుంది. అండ్ ఈ జామకాయ అయితే ఎవరు మేము ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేసుకున్నాం అనమాట జామకాయ పీసులు. ఎవరి ఇష్టం, ఇంకా ఏ ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు. అండ్ వాటర్ మిలన్ కూడా ఉండే, అది కూడా వేసేసింది అనమాట. ఎంత సన్నగా కట్ చేసింది చూడండి. మా అక్క కూరగాయలు కోసేట్లలో ఎక్స్పర్ట్ అని చెప్పాలి. ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుంది అంటే ఒక 10 నిమిషాలు ఇచ్చి కిలో కట్ చేయమంటే కట్ చేసేస్తుంది. ఇంకోటి ఆ బోర్డు ఉందనుకోండి, దాని మీద పెట్టి టకడకా కట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా అన్ని ఫ్రూట్స్ చిన్న ముక్కల్లాగా చేసి ఇందులో వేసినాక మంచిగా కలిపేసింది అనమాట. కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసినాము. అట్లా కూడా తినొచ్చు, బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసింది కొద్దిసేపు. మా డీప్ ఫ్రిడ్జ్ డోర్ ఇరిగిపోయింది. ఒకసారి ఏమైందంటే డీప్ ఫ్రిడ్జ్లో మొత్తం ఐస్ ఫామ్ అయింది. సో మా హస్బెండ్ అది ఇట్లా తీసే వరకు అది డోరే ఇరిగిపోయింది అనమాట. మళ్ళీ పెట్టనీకి వస్తుందిలే అనుకున్నా, బట్ రాలేదు. మా అక్క సర్వపిండి చేసింది, కాకపోతే దాన్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు.
ఎందుకంటే మంచిగా వస్తుందో రాదో వీడియో తీయడం ఎందుకు అని చెప్పేసి చేయలేదన్నమాట. యాక్చువల్లీ ఏమంటే ఇంట్లో బియ్యం పిండి ఉండే అనమాట. బియ్యం పిండిలో పల్లీలు, ఇంకా కరివేపాకు, ఆనియన్స్ అవన్నీ వేసి సర్వపిండి వేసింది. బట్ మంచిగానే వచ్చినాయి. ఒక్కటి కింద మాడినుండే, 2 అయితే మంచిగా వచ్చినాయి. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్, సర్వపిండి కాలాలి కదా, సో చాలా టైం పట్టిందనమాట. అండ్ అన్నం పెట్టేసింది రాత్రికి నాకు మా ఆయనకి. ఇంకా వెళ్ళిపోతారంట వీళ్ళు. ఎట్లయినా చీకటి అవుతుంది, ఇంక వెళ్ళిపోతాము, నీకు సురేందర్కి అన్నం పెట్టేస్తా అని చెప్పేసి పెట్టేసింది. అండ్ కర్రీ కూడా ఉండే అనమాట. కొంచెం కీమా ఉంది, పప్పుచారు ఉంది, ఇంకా చికెన్ కూడా ఉండే. ఇంకా పడ్డ గిన్నెలన్నీ వెంటనే తోమేసింది. మళ్ళీ నేను వచ్చి తోముతా అని చెప్పేసి ముందే అన్నీ తోమబెట్టేస్తుంది అనమాట మా అక్క. ఇంకా మా రితిష, మోనిషా అయితే ఫుల్గా ఆడుకుంటుండ్రు. ఈడ ఏమంటే ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా, మేము ఉండేది సెల్లార్లో అనమాట. సెల్లార్లో మాది ఒక్కరిదే ఉంది పోర్షన్, ఇంకెవరిది లేదు. జస్ట్ మొత్తం పార్కింగ్కి వదిలేసి ఇది ఒక్కటే 1 BHK కట్టినారు అనమాట వాళ్ళు. ఇది అపార్ట్మెంట్ అనుకుంటారు చాలామంది. అపార్ట్మెంట్ అయితే కాదు, ఇది హౌసే. కాకపోతే ఏమంటే మంచిగా మెయింటైన్ చేస్తారనమాట వీళ్ళు. మనకి ఊడవడము అట్లా ఏం పనులు చెప్పరు, ఆకిలి ఊడవాలి అది ఇది అని అయితే ఏం లేదు. మనం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చేస్తే వాళ్ళే అంతా చేసుకుంటారు అనమాట. ఇంకా మార్నింగ్ ఊపుతాం మేము, ఈవినింగ్ కూడా ఊపుతాం ఇల్లు. సో ఊడ్చేస్తుంది అనమాట. ఇంకోటి మేము ఎప్పుడు డోర్స్, విండోస్ ఈడానే కాదు మా సొంతం ఇంట్లో కూడా ఎప్పుడు క్లోజ్గా పెడతామో, అయినా కానీ చెత్త ఎడికైనా వస్తుందో అర్థం కాదు. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ మేముండే హౌస్లో ఇల్లు ఇక్కడ ఉంటే ఆ గేట్ అవతల కూడా వెహికల్స్ ఏమంత పోవు, డస్ట్ గిస్ట్ ఏమి ఉండదు. బట్ ఇంట్లో మాత్రం చెత్త వస్తుంది, ఏడికైనా వస్తుందో ఏమో. ఇక్కడ అన్నం అయితే అయిపోయింది, గంజి వాడ్చేస్తుంది మా అక్క అయితే ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసి పెట్టి మా అక్కతోటి వాయిస్ ఓవర్ ఇప్పిద్దాం అనుకున్నా. బట్ మా అక్క ఏమంటే ఇంత పెద్దదానికి నేను చెప్పనే అనేసి అంటది. అయితే ఒక షార్ట్కి బాగానే చెప్పింది, జల్దీ క్విక్గానే చెప్పింది. బట్ లాంగ్ వీడియోస్కి చెప్పనికే భయపడుతుంది మా అక్క. వద్దొద్దు నువ్వే చెప్పు అనేసి అంటది. అందుకని నేనే చెప్తున్నా. మా అక్కతో ఒక వీడియోకి అయితే కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇప్పిస్తా, లాంగ్ వీడియోకి. అండ్ ఇంకోటి ఏమంటే మా అక్క మంచిగానే అంతా రికార్డ్ చేసింది. అండ్ రా టాక్స్ తోటే పెట్టింది అనమాట. ఆ కూర కూడా మొత్తం వండుతుంది కదా, అవన్నిటికీ చెప్పింది రా టాక్స్ తోటి. కాకపోతే ఏమంటే వెనకాల టీవీ రన్నింగ్ ఉండే, అందుకని మళ్ళీ ఇప్పుడు తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోతుండ్రు, ఇంటికి వెళ్ళిపోతారంట. బండి కూడా లేదు, ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకొని పోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు రితిష కూడా ఉంది కదా, లేకపోతే మా అక్క ర్యాపిడో బుక్ చేసుకుంటుండే. రితిష పోతున్నావా? ఉంటాను కదా ఇడ. ఏమంతా వద్దు మళ్ళీ ఏడమంటా, ఇప్పటికే నీకు జ్వరం ఉంది. అక్కనా ఎక్కువ అలా వేసుకోలేకపోతే బొట్టేసుకోలే. ఈ సోనక దగ్గర పెట్టాలా కన్నా? పెట్టు, మళ్ళీ ఆడికే తీసుకుపోయిన సైడ్ పెట్టు. నా విష్ లింక్ అకౌంట్ క్రియేట్ చేసుకుందామని ఆధార్ చూసిన అనమాట, లేకుండే. అయితే మా అత్తని తీసుకురమ్మని చెప్పిన. కాకపోతే ఆధార్ అండ్ పాన్ లింక్ ఉంటేనే అకౌంట్ క్రియేట్ అవుతుందంట. సో నాకైతే క్రియేట్ కాలేదు. మా రితిష చూడండి ఉండమంటే ఉండదంట, వెళ్ళిపోతా అంటుంది. అండ్ కిచెన్ చూడండి ఎంత నీట్గా సదరేసింది మా అక్క. అవి హైబిస్కస్ మందారం పూలు ఉంటాయి కదా, అవి మొగ్గలు అనమాట. వాటర్లో వేస్తే విచ్చుకుంటాయి అవి, అందుకని వాటర్లో వేసి పెట్టింది. అండ్ మా వాళ్ళు అయితే వెళ్ళిపోతుండ్రు, ఆటో బుక్ అయిపోయింది. బయట వచ్చి నించుండంట ఆయన, కాల్ చేస్తూ ఉన్నాడు. అందుకని ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట, వెయిటింగ్ ఛార్జెస్ పడతాయి మళ్ళీ అని చెప్పి. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.